నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్మిక రైతు సంఘాల జేఏసీ ధర్నా, వెల్లివిరిసిన సేవా కార్యాలు, మేయర్ మహంకాళి స్వామి కన్నెర్ర, ఎల్బీనగర్ కూల్చివేత పరిశీలనలో బీజేపీ శ్రేణులు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికనిలోని 35వ డివిజన్లోని రాజ్యలక్ష్మి కాలనీలో 8 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు రామగుండం మేయర్ మహంకాళి స్వామి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జంగంపల్లి రమాదేవి, శ్రీనివాస్ నాయకులు ఉన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి 60 డివిజన్లలో ప్రతి డివిజన్లో కూడా బ్రహ్మాండమైన సీసీ రోడ్ల వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అలాగే లైటింగ్కు సంబంధించి ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఈ డివిజన్కు సంబంధించి ఇంకా ఏ సమస్య ఉన్నా సోదరుడు రమాదేవి శ్రీనివాస్ గారు వచ్చి చెప్పినట్టయితే తప్పకుండా ప్రజలందరికీ కావాల్సిన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడమే మా బాధ్యత కనుక తప్పకుండా ఆ సమస్యలన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు ఎస్కేఎం పిలుపులో భాగంగా జైల్ బరో సందర్భంగా గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద 2 గంటల పాటు కార్మిక రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రస్తా రోకోను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ వీరయ్య, ఐఎఫ్టి రాష్ట్ర నాయకుడు ఈ నరేష్, రైతు సంఘం నాయకులు గుమ్మడి వెంకన్న, ఎం మల్లయ్యలు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల అనుకూల కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తున్నదన్నారు. ఎందరో పోరాట యోధుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని, నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా నేడు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు పోరాడాలని, క్విట్ ఇండియా స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకో అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ రస్తారోకో కార్యక్రమంలో కార్మిక రైతు సంఘాల నాయకులు టి రాజారెడ్డి, శిల్క శంకర్, వేల్పుల కుమారస్వామి, జూపాక శ్రీనివాస్, ఎం దుర్గయ్య, రామాచారి, జి రాజన్న, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. కార్మిక సంఘాల ఐక్యత, భారతీయ జనతా పార్టీ నుండి డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, మోడీ ప్రభుత్వం
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున జైల్ భరో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది మరో స్వాతంత్ర్య పోరాటం లాంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదట స్వాతంత్ర్యోద్యమం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేక పోరాటంతో ప్రారంభమైంది. ఈ ఉద్యమం వెస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సాగే పోరాట రూపంలో మొదలైందనుకోవాలి. వెస్ట్ ఇండియా కంపెనీ అంబానీలు, అదానీలు మనందరికీ తెలుసు. ఈరోజు మోడీ ప్రభుత్వం అటు కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు కనీస మాత్రమైనటువంటి హక్కులు లేకుండా చేసింది. రైతాంగానికి ఉచిత విద్యుత్తుకు భరోసా లేకుండా, పేదలకు 200 యూనిట్లు ఫ్రీ కరెంటు అందుబాటులోకి వచ్చే అవకాశం లేకుండా దేశంలో పార్లమెంటులో విద్యుత్తు సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. వ్యవసాయ కార్మికులకు ఉన్న కొద్దిపాటి ఉపాధి హామీ కూడా అందుబాటులో లేకుండా ప్రభుత్వం ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని అందరిని ద్రాక్ష పండుగ మలిచింది. మొత్తం మీద ఈ దేశంలో సంపద ఉత్పత్తి చేస్తున్న వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికుల శ్రమను దోచుకుంటూ పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల బొజ్జలు నింపేటువంటి విధానాల్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. అందుకే ఈ దేశ శ్రామికుల సమస్యల పరిష్కారం కోసం, దేశ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరో స్వాతంత్ర్య పోరాట రూపంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ప్రారంభించిన ఈ ఉద్యమం రానున్న కాలంలో దేశ రాజకీయ చిత్రాన్నే మార్చితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ ఉద్యమానికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేశాడు. వాటిని తెరిపించాలని చెప్పి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి, కార్మిక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి రస్తారోకోలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లేదు. ఇప్పటికే మేము అనేక సందర్భాలలో అనేక సమ్మెలు చేశాము, అనేక ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ రైతులను కానీ కార్మికులను కానీ బజారు పాలు చేసేటువంటి ఒక కుట్రకు ఒడిగట్టిండి. కానీ ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ కార్మిక వర్గం అంతా, రైతులు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతా ఉన్నారు. కార్మిక క్షేత్రంలో తిరుగులేని నాయకుడు మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య అని పలువురు పేర్కొన్నారు. కాశీపేట లింగయ్య పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా లింగయ్య ఆత్మీయ తమ్ముడు గంగారపు శ్రీనివాస్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిస్సాయిలకు చేయుతను అందించారు. ఈ కార్యక్రమంలో వర్షిత్, రిషిత్ తదితరులు ఉన్నారు. గోదావరిఖని కార్మిక ప్రాంతంలో, అంటే గోదావరిఖని జనగామ అడ్డగుంటపల్లి ఆవిర్భవించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయ రంగంలో ఒక తిరుగులేనటువంటి నాయకుడు, అందరికీ సుపరిచితుడు, ఆత్మీయుడు. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే సమస్య ఉంటుందో ప్రత్యక్షమైనటువంటి ఒక మంచి నాయకుడు. మరి అనర్గళంగా, ధైర్యంగా, గొప్పగా మాట్లాడేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి దిశలో అడుగులు వేసేటువంటి నాయకుడు ఎవరు అంటే కాశీపేట లింగయ్య గారు. అందరూ ఆప్యాయంగా లింగన్న అని పిలుచుకొని
అందరి హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతో మంది అభిమానులను ఏర్పరచుకున్నటువంటి నాయకుడు కాశీపేట లింగయ్య గారు. మరి కేవలం గోదావరికంగా పరిమితం కాకుండా దేశంలో రాష్ట్రంలో తన ప్రత్యేకతను చాటుకున్నటువంటి ఒక నాయకుడు ఆయన. మరి ఇక్కడ ఉన్నప్పటికీ వేరే ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించి తన ఎమ్మెల్యే పదవి కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల యొక్క పాలనలో ఒక మంచి ముఖ్యమైనటువంటి భూమికను పోషించినటువంటి వ్యక్తి నాయకుడు కాశీపేట లింగన్న గారు. మరి కాశీపేట లింగయ్య గారి జన్మదినం ఈరోజు. వాస్తవానికి ప్రతి ఏడాది జన్మదినం అనేక మంది జరుపుకునేటువంటి వేడుక ఆయన జన్మదినం. అందులో భాగంగా ఈరోజు కూడా అనేక పక్షాలు అనేక వర్గాలు కూడా ఈరోజు జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఆత్మీయతకు నిలువుటద్దం ఈ సేవా కార్యక్రమం అని పలువురు పేర్కొన్నారు. అమెరికాలో ఉంటున్న ఏ వెంకటేశ్వరరావు నవీన పెళ్లి రోజు ఈ రోజు. ఈ సందర్భంగా నవీన పిన్ని బాబాయ్ స్థానిక జీఎం కాలనీకి చెందిన శశికళ రత్నశేఖరరావు పుణ్య కార్యక్రమాన్ని చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ మగువ ఆధ్వర్యంలో పేదింటి కుటుంబాలకు చెందిన చిన్నారులకు స్కూల్ బ్యాగులను అందించారు. ఈ కార్యక్రమంలో మగువ ప్రెసిడెంట్ అర్చన, భరోసా అధ్యక్షురాలు నసీమ, బాధ్యులు రాజేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు సందర్భంగా కెమెరాలో పిల్లలకి ఈ బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి గాంధీ గారి జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఇట్లాంటి పెళ్లి రోజులు పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా ఆశీర్వదిస్తూ నేడు వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సుదూర ప్రాంతంలో అమెరికాలో ఉపాధి నిమిత్తం వెళ్ళి అక్కడే స్థిరపడి మరి మాతృదేశంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మేము వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంగా ఒక గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం చేపట్టాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మరి ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు మరి వారు స్కూల్ బ్యాగ్స్ అనేటివి అందజేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి వెంకటేశ్వరరావు నవీన గారికి మరి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క సేవా కార్యక్రమాలు ఈ రోజున విద్యార్థులు ముందుకు పోవడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ రోజు బ్యాగ్స్ అందజేయడం అనేది నిజంగా అభినందనీయమని మరి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ అండ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. లయన్స్ శశికళ మేడం గారు వారి యొక్క కూతురు అల్లుడు అయిన నవీన వెంకటేశ్వర్లు గారుల 25వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళు ముందుకు వచ్చారు, మాకు స్పాన్సర్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ చాలా 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 మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సర్వీస్ యాక్టివిటీస్ వి సర్వ్ అనే మోటోతోనే ముందుకెళ్తున్నాము. అండ్ గాంధీ గారు కూడా మాకు చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. సేవలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చాలా సహకారం అందిస్తున్నారు. ఇలానే మాకు ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాం. గోదావరికని ఎల్బీ నగర్లో ఇటీవల రామగుండం నగరపాలక సంస్థ కూల్చిన షాపుల నిర్మాణాలను బీజేపీ శ్రేణులు ఈ రోజు పరిశీలించారు, తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నాయకులు కాశీపేట శివాజీ, కోమల్ల మహేష్, కొండపర్తి సంజీవ్ మాట్లాడారు. గోదావరికన్లో అసలు ఏం జరుగుతుంది? 3 ఏళ్ల క్రితము ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంతంలో మమ్మల్ని అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము వస్తే అభివృద్ధి పథంలో తీసుకుపోతారని చెప్పేసి కాంగ్రెస్ మక్కాన్ సింగ్ గారికి 92,000 ఓట్లతోటి ఇక్కడ గెలిపించారు. అయితే గెలిపించిన దగ్గర నుండి నగరం అభివృద్ధి అనే పేరుతోటి ఊరి మీద వాడి కూర్చుని తప్పితే వేరే చేసింది ఏం లేదు అన్న. ఫస్ట్ సంవత్సరం అంతా కూడా నువ్వు కూల్చుతా అంటే సరే అభివృద్ధి చేస్తాడు, ఏదో రకంగా మనకు అభివృద్ధి జరుగుతుంది, ఈరోజు కాకుండా రేపైనా కూల్చేసి సుందరీకరణ ఈ యొక్క ప్రాంతం అవుతుంది అని చెప్పేసి అని అనుకున్నాం. 3 ఏళ్ల నుండి కూల్చుడేనా అన్న? ఓ దిక్కు తిలక్నగర్లో కూల్చుతారు, బిల్డింగ్ కడతారు, మళ్ళీ కూడా కొడతారు, చౌరస్తాలు కూల్చుతారు, ధర్నాలు చేస్తారు. ఇప్పటి వరకు ఆయనకు న్యాయం జరగలేదు. అట్లనే ఎల్బీ నగర్లో కూడా చేస్తారు. ఈ ఎల్బీ నగర్లో కూడా పాపం వాళ్ళు అనేక 20-30 సంవత్సరాల నుండి ఇక్కడ
రోడ్డు మీద చిరు వ్యాపారులుగా వాళ్ళ యొక్క జీవనం సాగిస్తుంటే వాళ్ళను 145 ఫీట్లట వాళ్ళవి. ఆ 145 ఫీట్లు కాస్త 120 ఫీట్లు ఏదో ఇస్తామని అన్నావు. అది కూడా వచ్చి కూడగొట్టినావు. అంత వేసుకున్న తర్వాత ఇదేమన్నా పద్ధతేనా? అసలు మీకు కోఆర్డినేషన్ ఉంటుందా? దిక్కు సింగరేన్ అంటారు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటారు, మేయర్ దగ్గరికి పోవాలంటారు. ఇది ఏమన్నా పద్ధతేనా? అట్లనే ఇంకొక విషయం చెప్తున్నా, ఈ రోడ్డు ఉన్నది, తార్ రోడ్డు మా పక్కకి ఎవరన్నా సిమెంట్ రోడ్డు వేస్తారన్నా మీరేమన్నా మీరు ఆలోచించేటువంటి విషయం అని అంటే మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారనేది మీ యొక్క రోడ్ మ్యాప్ ఏందో మనకు జనాలందరూ కూడా చెప్పాలి. ఇంకా 2 ఏళ్ళే ఉన్నదన్న, 2 ఏళ్ళే ఉన్నది. చూడండి, ఈ 2 ఏళ్ళ తర్వాత మీ సంగతి ఏందో చెప్తాను కదా. ఓటుతోటే బుద్ధి చెప్తారు. దయచేసి అర్థం చేసుకోండి, అభివృద్ధికి ఎవరు కూడా అడ్డంకి కాదు. కానీ మీరు చేసేటువంటి వెకిల చేష్టల కారణంగా ప్రజలు అసహించుకుంటారు. గుర్తు చేసుకోండి, ఆలోచించండి. ఏమన్నా జనాలకు ఉపయోగపడే పని చేయాలన్నా ఈ రకమైన పని ఏమన్నా పద్ధతేనా? ఇది గులగొట్టుకుంటారు, వాళ్ళని కట్టుకోమంటారు, మళ్ళీ గులగొడతారు. దానికో మ్యాప్ ఉండదు, దానికో 10-12 మంది లబ్ధిదారులు అని అంటారు. వాళ్ళకి ఎంత అనేది తెలియదు. ఇదేమన్నా పద్ధతేనా అన్న? అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అభివృద్ధి పేరుతో నువ్వు చేసేటువంటి వెకిల చేష్టలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాబోయే కాలంలో ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ, మేము మీ యొక్క ప్రభుత్వము, మీ యొక్క పాలనా యంత్రాంగం చేసేటువంటి ప్రతి ఒక్క అవినీతి అరాచకమైనటువంటి వ్యవహారాలను మేము ఎప్పటికప్పుడు ముందడుగు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ, ఇది వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించక మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిజం మీ దగ్గర నుంచి మా దగ్గరికి రీచ్ అయ్యేలోపు అబద్ధం అంతా ప్రపంచమంతా చుట్టేస్తాయట. ఇప్పుడు ఎల్బీ నగర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అట్లనే ఉన్నాయి. ఎందుకని చెప్పేసినంటే ఒకరి మీద ఉన్న ఒకరికి ఉన్న కోపంతో, ఒకరి మీద ఒకరికి ఉన్న ఈగోలతోని అటు కాంగ్రెస్ నాయకులకు ఇటు డివిజన్ నాయకులకు వడక ఈ డివిజన్లో ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా ఏంది అని చెప్పేసి ఎలక్షన్లలో మీకు ఉన్న ఈగోలను ముందడికి తీసుకుపోయి ఈరోజు నిజమైన బాధితులకు, లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే విషయాన్ని ఈరోజు మీకు స్పష్టంగా అడగదలుచుకున్నా. ఇక్కడ నుంచి అక్కడి వరకు మీరు 120 ఫీట్లు వదిలిపెట్టి వీళ్ళకు బాధితుల కోసం షాపులు వదిలిపెట్టారు. తర్వాత ఏం చేసారు? ఆ పక్కన వినాయక మండపం కోసము 21x12 అక్కడ షాపులు కేటాయించారు. పక్కన వేల్పమ్మ కోసం ఒక 7 ఫీట్ల షాపులు కేటాయించారు. నేను ఇప్పుడు మీరు ఏం చేసారు? ఇక్కడ వెలిచినాయన్ని అక్రమం అని చెప్పేసి అదే 6 షాపులను ఉంచారు కదా. ఆ రోజు ఈ సింగరేణి ఇచ్చినటువంటి ఈ నర్సింగ్ కాలేజ్ గోడను ఎమ్మెల్యే చెప్పండి రామగుండంలో చీమ కూడా చిట్టుకోనది కదా. ఇంత నర్సింగ్ కాలేజ్ గోడను కూలగొట్టేటప్పుడు ఇక్కడ వరకు బాధితులకు 120 ఫీట్లు ఇచ్చి అక్కడ ఏల్పమ్మ గుడికి, వినాయక గుడికి 30 ఫీట్లు అన్ని కలిపి 150 ఫీట్ల గోడను తీసినప్పుడు మీకు ఇవే 6 షాపులు ఉన్నాయని చెప్పి తెలియదా? ఆ 6 షాపుల మందమే గోడ కూర్చోపోయారు. అప్పుడు మరి 150 ఫీట్ల గోడను ఎందుకు కూల్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు షాపులు కూల్చినప్పుడు షాపుల పరిస్థితి ఇది ఒక్కసారి చూడాలి. షాపుల పరిస్థితి క్లియర్ కట్గా ఎన్ని షాపులు కూలినాయి, ఒక్కొక్క షాపు ఎన్ని ఫీట్లు ఉన్నది అని చెప్పేసి క్లియర్ క్రిస్టల్గా ఉన్నది. ఇప్పుడు ఇది ఎందుకు గమనిస్తలేరు మీరు? ఒకరు వచ్చేమో 16 షాపులు అని అంటారు. ఇంకో అన్న, నేను ఎవరిని తప్పు పడతానని క్రిటిసైజ్ చేస్తలేను. ఓ అన్నవయ్యేమో 15 షాపులు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ పెడతారు. కాంగ్రెస్ నాయకులు వచ్చేమో ఇవే 6 షాపులు, మిగతా వాళ్ళకు షాపులు లేవు అని చెప్పేసి అంటారు. 12 షాపులు ఉన్నట్టు ఫ్లెక్సీలో రాయండి అని చెప్పేసి అంటారు. కార్పొరేటర్ షాప్ వచ్చేమో 8 మంది బాధితులు ఉన్నారు, 10 షాపులు ఉన్నాయి, మేము మెట్లు పడదామని చెప్పేసి అనుకుంటామని ఆయన డిజైన్ పెట్టాడు. నేను ఒకటే విషయం అడుగుతానా, మీరు 6 షాపులు ఉన్నాయి, 6 బాధితులు ఉన్నారు కదా. చలో మీరు అన్నారు కదా, మేము ఛాలెంజ్ విసురుతున్నాం. 24 గంటలలో 6 బాధితులు ఎవరో 6 బాధితుల ఫ్లెక్సీ రేపలోపు ఈ టైం వరకు 24 గంటలలో మీరు పెడతారా, మీ కాంగ్రెస్ పార్టీ పెడతారా? పెట్టాలి. 6 ఉన్నారా, మిగతా వాళ్ళు లేరా బాధితులు అని చెప్పేసి మీరు స్పష్టంగా ప్రకటించాలి. రామగుండంలో అభివృద్ధి జరుగుతున్నదా లేదనంటే ఇక్కడున్న ప్రజలపైన ఉక్కుపాదం మోపి ఈ ఉన్న నలుగురిని కూడా ఊళ్ళ నుంచి ఎల్లగొడదామనే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నాయకులు, ఇక్కడున్న మక్కన్ సింగ్ గారు, మేయర్ గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారా అనేది ఈరోజు గోదావరిఖనిలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉంటే కూల్చివేతలు తప్ప నిర్మాణాలు ఎక్కడ జరగలేదు. ఒకవేళ నిర్మాణాలు జరిగినా అది సింగరేణి ప్రాంతమా
లేదనంటే పట్టాదారుల ప్రాంతమా? దీనికి ఫండ్ ఎవరు ఇస్తున్నారు? దీన్ని ఎవరు నిర్మిస్తున్నారు? రేపు పొద్దున ఎవరికి ఇస్తారు? ఇంతకుముందు లబ్ధిదారులకు ఇస్తారా, లేదు అని అంటే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా అనే అయోమయం గందరగోళం పరిస్థితిలో ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పాలన జరుగుతూ ఉన్నది. మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి పేరు మీద కూల్చడం తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదు. కూల్చినవి ఎవరికి ఇస్తున్నారు అనేది క్లారిటీ లేదు. ఈరోజు ఇక్కడ ఎల్బీ నగర్లో ఇక్కడ ఇంతకుముందు చూస్తే దరిదాపుగా ఒక 15, 16, 20 లబ్ధిదారులు ఉండేవాళ్ళు. ఇక్కడ వ్యాపార కళాకలాపాలు అక్కడ ఫైన్ లైన్ నుంచి మొదలుకుంటే కానీ ఇక్కడ తిలక్ నగర్, మన గౌతమ్ నగర్ నుంచి ఇక్కడ సరిపడా వ్యవస్థ అంతా ఇక్కడ సెటప్ చేస్తున్నది. దాన్ని అన్యాయంగా కూల్ చేయడం జరిగింది. ఈ కూల్ చేసిన దాంట్లో లబ్ధిదారులు ఎంతమంది అనేది ఇంతవరకు కూడా ఒక క్లారిటీ లేదు. అటు రామగుండం కార్పొరేషన్కు లేదు, ఇటు సింగరేణి సంస్థ కూడా లేదు. 15 మందా, 10 మందా, 8 మందా, 6 మందా? ఇది ఖచ్చితంగా మీరు ఈరోజు సాయంత్రం కల్లా దీనికి పైన ఒక క్లారిటీ ఇచ్చి ఆ లబ్ధిదారులు ఎవరు మాత్రం అనేదే చెప్పమంటున్నాం మేము. మీరు 15 మంది అంటే 15 మంది చెప్పండి, 10 అయితే 10, 8 అయితే 8. మీరు అన్నట్టు ఇప్పుడు ఆడ ఫ్లెక్స్ పెట్టినట్టు 6 అయితే ఆ 6 లబ్ధిదారులు ఎవరో చెప్పండి. మరి ఇంతకుముందు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకు వారికి ఏ విధమైన జీవనోభివృద్ధి చూపిస్తారు? వాళ్ళ కుటుంబాలు ఎట్లా వ్యవస్థ నడిచే పరిస్థితి అవుతుంది? వాళ్ళు ఉరి పెట్టుకొని చచ్చే పరిస్థితికి మీరు అనుకోకుండా కాదు, ప్రత్యక్షంగా మీరు ఆ కుటుంబాలను నాశనం చేసి ఈ ఊర్ల నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఊర్లో ఉన్న జనాలందరూ ఇదే కూల్చివేతలకు భయపడి పోతే ఈ ఊరు ఉండడా వల్లకాడవుడా? దయచేసి ఇవన్నీ మీరు సింగరేణి సంస్థ ఈరోజు ఏమంటది, ఇక్కడ ఎన్ని షట్టర్లు ఉన్నాయనంటే ఇక్కడ షట్టర్లే లేవు, ఇక్కడ వ్యాపారమే జరగలేదు. అక్కడ ఉన్న మొన్న జీఎం గారు ఒక నోటీస్ ఇచ్చిండ్రు, ఆ ఉన్న వాటిని కూడా కూల్ చేస్తామని. మేయర్ గారు రామగుండం కార్పొరేషన్ ఏమో అక్కడ 6 షట్టర్లు ఉన్నాయని 6 షట్టర్ల గురించి చెప్తా ఉన్నారు. మీ సమన్వయ లోపము, మీ రాజకీయం వల్ల ఇక్కడున్న ప్రజలు ఏమైపోవాలి? అభివృద్ధి పేరుతో విచ్చలవిడ చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, ఒకసారి చూడండి. ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా కానీ సిమెంట్ రోడ్డు పక్కకి వేసే వ్యవహారం ఎక్కడన్నా సరే వేసిండ్రు అనుకోండి, మా కర్మకి వేసిండ్రు అనుకోండి, మీరు వేసిన ఆ పోల్స్ తీయరా? ఒకసారి అది చూడండి. మొన్న డేవిడ్ రాజ్ డివిజన్లో సీసీ రోడ్ వేస్తే సీసీ రోడ్ మధ్యలో బోరింగ్ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు కూడా సేఫ్టీ మీద ఈ రోడ్ల మీద ఒక కార్యక్రమం చేసినది. అయినా కానీ ఇక్కడ ఉన్న కార్పొరేషన్ అధికారులకు కానీ వేసే కాంట్రాక్టర్ కానీ కొంచెమన్నా తెలివి ఉన్నదా అని అడుగుతా ఉన్నాం. ఆ పోల్కి వచ్చి అర్ధరాత్రి వచ్చి గుద్దుకుంటే ప్రాణాలు ఎవరికి నష్టము? దయచేసి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, ఎల్బీ నగర్లో ఎన్ని షట్టర్లు ఉన్నాయో ఆ లబ్ధిదారులను సాయంత్రంలోగా మీరు ఆ లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వాలి. అదే అవును, అతడు నిజంగానే కండలు తిరిగిన మొగోడు అని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఈరోజు కాంగ్రెస్ నాయకులతో కలిసి స్వామి మాట్లాడారు. సింగరేణిలో మారు పేర్లకు సంబంధించిన కొంతమంది యువత RG1 GM ఆఫీసు దగ్గర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఆ నిరాహార దీక్షకు నిన్న కౌశిక హరి వెళ్ళి అక్కడ వారితోటి మాట్లాడుతూ ఈ మాట ఎందుకు ఇచ్చిండ్రయ్యా, మక్కాన్ సింగ్ కండలు తిరిగిన మొగోడే కదా అంటుండు. నిజంగానే కండలు తిరిగిన దమ్మున్న మొగోడే. అందుకే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో బట్టి విక్రమార్క గారితో మాట్లాడడమే కాకుండా స్వయంగా అసెంబ్లీలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముఖ్యమంత్రి గారికి విన్నవించి మారు పేర్లకు సంబంధించిన సమస్య తప్పకుండా పరిష్కారం చేయాలని చెప్పేసి గౌరవ రాజ్ ఠాకూర్ గారు ఒక్కరే అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాన్ని అక్కడ కూర్చున్న మారు పేర్లకు కానీ ఈరోజు మాట్లాడిన కౌశిక్ గారికి కూడా తెలుసు. ఈ విషయం ఏదైతే దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన సమస్య, ఇది 12 డివిజన్లలో ఉన్న సమస్య. ఈ సమస్య మొత్తాన్ని కూడా పరిష్కారం చేసేందుకు 12 మంది ఎమ్మెల్యేలు కూడా కలిసి గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చుడుతోటే దాని మీద ఒక సబ్ కమిటీ కూడా వేసి ఆ సమస్యను తొందరగా పరిష్కారం చేసేందుకు ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలంగాణలో ఉన్న సింగరేణి మారుపేర్ల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం విదితం అనేది జనాలందరికీ కూడా తెలిసిన విషయం. కానీ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌశిక్ గారిని అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి
మారు పేర్ల సమస్యను పరిష్కరిస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ గారు చెప్పిన మాటను ఎందుకు మారు పేర్ల సమస్య పరిష్కారం చేయలేదని అడుగుతా ఉన్నాం. అదే మాదిరిగా మీ షాడో మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మారు పేర్ల సమస్య పరిష్కారం చేస్తామని ఆ రోజు కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే టీబీజీకేఎస్కు సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆనాడు ఉన్న కవిత గారు కూడా ఖచ్చితంగా మారు పేర్ల సమస్య పరిష్కారం చేస్తాం, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు మీ టీఆర్ఎస్ పార్టీలే మేనిఫెస్టోలో పెట్టిన సంగతి మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. మీ నాయకులకు ఏదైతే గౌరవ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉన్నాడో చందర్కు ఈ విషయం తెలుసు కనుకనే ఈరోజు అక్కడ నిరాహార దీక్ష చేసే వాళ్ళ దగ్గరికి వస్తలేరు. మేము ప్రతి ఒక్కరికి ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం. ఈరోజు మీ చందర్ను అడుగుతా ఉన్నాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు సాక్షాత్తు అసెంబ్లీలో కానీ మంచిర్యాలకు వచ్చిన సందర్భంలో కానీ అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. మీరు మాట తప్పినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీని మీద సబ్ కమిటీ వేసి త్వరితగతిన ఈ పేర్లన్నిటిని కూడా వాళ్ళను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈరోజు ప్రజాదరణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి బ్రహ్మాండమైన ప్రజాదరణ వస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు ఆయన శరీరం మీద, బాడీ మీద, వెంట్రుకల మీద, చెప్పుల మీద, బట్టల మీద కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే మీరు ఎంత దయనీయమైన హీనమైన పరిస్థితిలో ఉన్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇదంతా ఒక అంశం అయితే ఈరోజు వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే సమయానికే విజిలెన్స్కు టీబీజీ కేసుకు సంబంధించిన మీ నాయకులు విజిలెన్స్కు పోయి కంప్లైంట్ చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఇదంతా ఒక అంశం అయితే ఈరోజు మాట్లాడుతూ కౌశిక్ గారు ఏమంటారంటే వీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం అంటా ఉన్నాడు. నిజంగా ఈ విషయం రామగుండం ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు చావడానికి సిద్ధంగా ఉండవు. నీ నైజమే వ్యక్తులను చంపడం, నీ నైజమే వ్యక్తులను చంపడం అనేది రామగుండం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు నీతోటి తిరిగిన ప్రసన్న అనే వ్యక్తిని, వారిని ప్రశాంత్ అనే వ్యక్తిని కొన్ని సంవత్సరాలు నీతోటి తిప్పుకొని నువ్వే మర్డర్ చేయించిన సంగతి రామగుండం ప్రజలందరికీ తెలుసు. అదే మాదిరిగా ఎన్టీపీసీలో శ్రావణ్ అనే పిల్లగాన్ని తిప్పించుకొని నువ్వే చంపించిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. అదే మాదిరిగా మా సోదరుడు నీ బాధలు భరించలేక గోదావరిలో సూసైడ్ చేసుకున్న మా తిప్పారం సింగ్ తమ్ముడు సుదర్శన్ కూడా ఇండైరెక్ట్ గా మీ బాధలు భరించలేక, కేసులు భరించలేక చనిపోయిన సంగతి కూడా రామగుండం ప్రజలందరికీ తెలుసు. బ్రదర్, నువ్వు ఎవరిని ఎక్కడ సత్యతందుకు నువ్వు ఎప్పుడు నిర్ణయం తీసుకోవు. నీ నిర్ణయం కేవలం నీతోటి వాళ్ళను తిప్పుకోవడం, వాళ్ళను చంపించడం. ఇదే నీ నైజం, నీకున్న వ్యక్తిత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి నిర్ణయాలకు పోదు. ఎప్పుడైనా కూడా సామరస్యంగా సమస్యల పరిష్కారం చేస్తుంది, సమస్యల మీద పోరాటం చేస్తుంది. ఆ పోరాటం చేసిన సమస్యలను అధికారంలోకి వచ్చినాం కనుక ఒక్కొక్కటిగా తీర్చుతూ ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. రామగుండం చరిత్రలో 10 సంవత్సరాలలో 100-150 కోట్లు వస్తే ఈరోజు కేవలం 2.5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు కళ్ళమంట, కడుపు నొప్పి అవుతా ఉన్నది. ఈ ప్రాంతం ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే రేపు ప్రజలు ఎవరు దగ్గరికి రానియరు, ప్రజలు పట్టించుకోరనే ఆలోచనతోటి ఈరోజు వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా అసెంబ్లీలో గౌరవ ఎమ్మెల్యే గారు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కేవలం రాజ్ ఠాకూర్ గారే మాట్లాడి ముఖ్యమంత్రి గారిని, భట్టి గారిని ఒప్పించి ఈరోజు సబ్ కమిటీ వేయించిన ఘనత కూడా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి దక్కుతుంది. తప్పకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం అవుతాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. అవన్నీ ఇప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాని మీద మాట్లాడతాం కానీ వ్యక్తిగతంగా విమర్శలకు పోయి వ్యక్తిగతంగా మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.